సో నాకు అపాజిటీ అమౌంట్ ఉంది. ఓకే. సో అపాజిటీ అమౌంట్ ఉంది కదా, లేకపోతే అపాజిటీ అమౌంట్, లెట్స్ టేక్ దిస్ వన్. ఓకే. సో ఇఫ్ ఐ చేంజ్, ఓకే, సో ఇఫ్ ఐ చేంజ్ అపాజిటీ అమౌంట్ వాల్యూ అండ్ ఈ చేంజ్ చేసినప్పుడు, సో ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే తక్కువ వాల్యూ ఎంటర్ చేస్తే నాకు ఎర్రర్, ఐ మీన్, సో సారీ, అది వాలిడేషన్ రూల్. సో క్లియర్ వాల్యూ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఓకే, ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలనుకుంటానంటే, సో ఇఫ్ ఐ నేను ఈ ఫీల్డ్ అంటే రికార్డ్ చేంజ్ చేసినప్పుడు, సో ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే తక్కువ వాల్యూ ఇచ్చానంటే నాకి వాల్యూ డిక్రీజ్ అని టెక్స్ట్, అమౌంట్ వాల్యూ డిక్రీజ్ అని చెప్పేసి ఇక్కడ టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి. ఆల్రెడీ ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చంటే వాల్యూ డిక్రీజ్ అని చెప్పేసి నాకు టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి. అర్థమవుతుందా? ఓకే ఓకే ఓకే. రిక్వైర్మెంట్ ఇంకోసారి చెప్తా చూడండి. సో ఐ మీన్ ఇట్స్ లైక్ రియల్ టైం అంటుంటారు కదా, సో సిమిలర్ గా ఇలాగే ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ మనం అంటే మనం డిస్కస్ చేసేంత రియల్ టైమ్ సినారియోస్ డిస్కస్ చేస్తాము. సో రిక్వైర్మెంట్ ఇంకోసారి చెప్తా చూడండి. సో వెన్ ఎవర్ you modify a opportunity card, okay na, card, and if you change the value of amount, okay na, amount on opportunity, okay, if you increase, okay na, and already ఉన్న వాల్యూ కంటే పెద్ద వాల్యూ ఇస్తే increase the amount value, amount field value, I should get text saying that you have increased the amount. ఎల్స్ అంటే ఆపోజిట్ డిక్రీజ్ చేస్తే I should display you have decreased the amount. ఓకే, ఇది నా రిక్వైర్మెంట్. అర్థమైందా? రిక్వైర్మెంట్ అర్థమైందా? ఎగ్జిక్యూషన్ తర్వాత సంగతి. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు నేనేం చెక్ చేయాలి? సో లెట్స్ ఆ రికార్డ్ చేంజ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో నెక్స్ట్ వాల్యూ అంటే మనము ఏ నుంచి వాల్యూ 100 నుంచి వాల్యూ 1000కి అప్డేట్ చేస్తే, సో అంతకు ముందు ఉన్న వాల్యూ ఏంటి అని చెక్ చేసేదే ఈ ప్రియర్ వాల్యూ అనమాట. అర్థమవుతుందా? ఓకే. ఈ ప్రియర్ వాల్యూ ఏం చెప్తా అంటే, సో ఇట్ యాక్చువల్లీ గివ్ ద ఎగ్జిస్టింగ్ వాల్యూ ఫ్రమ్ 10 to 100 మనం చేంజ్ చేసామంటే ప్రియర్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆపర్చునిటీ డాట్ అమౌంట్ విల్ గివ్ ద 10. ఓకే, సో లెట్స్ సీ ఇట్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, అది ప్రాబ్లం చెప్పడానికి. ఇక్కడ చూడండి, రిటర్న్స్ ద ప్రీవియస్ వాల్యూ ఆఫ్ ద ఫీల్డ్. ఓకే, అర్థమైందా? సో ప్రియర్ వాల్యూ అనే ఫంక్షన్ ప్రీవియస్ వాల్యూ ఇస్తుంది. ఓకే, సో నా రిక్వైర్మెంట్ లో దాన్ని ఎలా వాడతామో చూద్దాం. ఓకే, సో ఫార్ములా ఫీల్డ్, సో నేను బేస్డ్ ఆన్ ద వాల్యూ నేను ఏమి ఇస్తున్నాను, టెక్స్ట్ వాల్యూ టెక్స్ట్ ఇస్తున్నాను కదా, యూ హ్యావ్ అప్డేటెడ్, ఐ మీన్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ అని చెప్పేసి. సో అలా కాకుండా ఐ మీన్ సో ఇంక్రీజ్ చేస్తే నాకు 1 రావాలి, డిక్రీజ్ చేస్తే 2 రావాలి, అలా అనుకున్నప్పుడు రిటర్న్ టైప్ వచ్చేసి నంబర్స్ తీసుకుంటాము, సబ్ టు అస్. ఓకే, ఓకే. సో నేను వాల్యూ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఆప్ అమౌంట్. ఓకేనా, సో దిస్ ఈజ్ మై లేబుల్ ఆఫ్ మై ఫార్ములా ఫీల్డ్. ఓకేనా, సో నేను ఆ వాల్యూని బేస్ ఇంక్రీజ్ చేసాడా లేదా అని బేసిస్ మీద నేను టెక్స్ట్ వాల్యూ రిటర్న్ ఇస్తున్నాను. ఓకేనా, సపోజ్ అదే నా రిక్వైర్మెంట్. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ ద అమౌంట్ ఐ షుడ్ డిస్ప్లే ద ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ ఐ షుడ్ డిస్ప్లే, ఇంక్రీజ్ చేసినప్పుడు 1 అని డిస్ప్లే చేయాలి, డిక్రీజ్ చేసినప్పుడు 0 అని డిస్ప్లే చేయాలి. సో అలా అన్నప్పుడు ఏం చేస్తాను, ఐ విల్ టేక్ ద రిటర్న్ టైప్ యాజ్ నంబర్. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆ రికార్డు ఎడిట్ అవుతుందా లేదా అని ఎలా చెక్ చేస్తామంటే ఈజ్ చేంజ్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈజ్ చేంజ్డ్. ఓకేనా, సమ్వేర్ విల్ సి లాజికల్ ఫంక్షన్స్ లో అదర్ ఫంక్షన్, come back. And blank value new is new. సో ఈజ్ న్యూ అనేది ఎప్పుడు వస్తా అంటే,
సో మనం కొత్త రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు అంటే కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నావా లేదా ఓకేనా ఇఫ్ ఆర్ క్రియేటింగ్ ద న్యూ రికార్డ్ దెన్ ఇట్ విల్ యాక్చువల్లీ గివ్ ద ఈజ్ న్యూ ట్రూ అదర్వైజ్ ఇట్ విల్ గివ్ ఈజ్ న్యూ యాజ్ ఫాల్స్ సో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చూడండి సో ఈజ్ చేంజ్ అనే ఫంక్షన్ ఉండాలి why I'm not seeing it ఇక్కడ చూడండి సో కంపేర్స్ ద వాల్యూ ఆఫ్ ద ఫీల్డ్ టు ద ప్రీవియస్ వాల్యూ అండ్ రిటర్న్స్ ద ట్రూ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ ఓకే సో ఇప్పుడు ఈ చేంజ్ అనే ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఏమవుతా అంటే సో సపోజ్ నేను 100 నుంచి 1000 అప్డేట్ చేశానంటే సో ప్రీవియస్ వాల్యూ ఈ వాల్యూ కంపేర్ చేస్తుంది ఓకే సో అప్పుడు ఏమవుతుంది వాల్యూ చేంజ్ ఈ చేంజ్ ఆఫ్ అపార్చునిటీ డాట్ అమౌంట్ అని అప్లై చేసామంటే సో వాల్యూ చేంజ్ చేస్తే ఈ చేంజ్ ఆఫ్ పర్టికులర్ ఫీల్డ్ వాల్యూ ఏమి ఇస్తుంది అంటే ట్రూ ఇస్తుంది ఓకే అర్థమవుతుందా సో దట్స్ ఈ చేంజ్ ఫంక్షన్ ఓకే అర్థమవుతుందా Okay. సో లెట్స్ why I'm not able to see it that's thing here is changed a b c d e is null is changed right so c function endukledu so I'm not understanding why these people didn't include is changed here let's take it here okay so ఇది కాపీ చేస్తున్నాను let's take is changed of so ఏ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు నేను అపార్చునిటీలో ఉన్న అమౌంట్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు ఓకే సో చేంజ్ చేంజ్ అయ్యి ఉండాలి చేంజ్ అయ్యిండి నేనేం చెప్తున్నానంటే చేంజ్ అయ్యండి సో ప్రియర్ వాల్యూ ఈ వాల్యూ అంటే ప్రియర్ వాల్యూ ఇప్పుడున్న వాల్యూ కంటే ఎక్కువ లేదా తక్కువ సో చెక్ చేయాలనుకుంటున్నాను అనమాట సో చేంజ్ అయ్యిండి సో ఆ కండిషన్ తో పాటు చేంజ్ అయిన కండిషన్ తో పాటు ఇంకో కండిషన్ చెక్ చేయాలి కాబట్టి నేనేం చెప్తానంటే ఇంకో కండిషన్ కాబట్టి అండ్ ఇది ఒక కండిషన్ అవునా సో ఇది చేంజ్ అయితే ఇది ట్రూనా ఫాల్సా అని ఇస్తుంది ఓకేనా సపోజ్ నేను అమౌంట్ ఎడిట్ క్లిక్ ఇచ్చి 100 ఉంటే మళ్ళీ 100 టైప్ చేసి సేవ్ చేస్తాను అప్పుడు ఏమవుతుంది ఈ చేంజ్ అనేది ఫాల్స్ అవుతుంది ఎందుకంటే సో వీఆర్ నాట్ అప్డేటింగ్ ఇట్స్ వాల్యూ ఎందుకంటే దట్స్ వాట్ ఇట్ ఇస్ సేయింగ్ ఓకే సో కంపేర్స్ ద ఫీల్డ్ టు ద ప్రీవియస్ వాల్యూ ఎందుకంటే ప్రీవియస్ వాల్యూ 100 నువ్వు ఇచ్చిన న్యూ వాల్యూ 100 సో ఇట్ రిటర్న్స్ ద ట్రూ ఇఫ్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ ఇప్పుడు ఇది ఈ చేంజ్ ఎప్పుడు ట్రూ అవుతుంది నువ్వు 100 నుంచి అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూ నుంచి వేరే వాల్యూ చేంజ్ చేసినప్పుడే ట్రూ అవుతుంది సో మనకి మన ఫీల్డ్ వాల్యూ అపార్చునిటీలో ఉన్న ఫీల్డ్ వాల్యూ మనకి చేంజ్ అయినప్పుడు మాత్రమే అయినప్పుడు ప్లస్ ప్రియర్ వాల్యూ ఆల్రెడీ ఉన్న ప్రియర్ వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటే నేనేం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను సో ఫస్ట్ ప్రియర్ వాల్యూ చెక్ చేయాలంటే ఏం చేయాలి ప్రియర్ పిఆర్ఐ పిఆర్ లాజికల్ ఫంక్షన్స్ లోనే కదా ప్రియర్ వాల్యూ MNOP so why not I think I'm not sure like why these people are giving only few functions so let's take the prior value okay prior value function so take it so అంటే రిక్వైర్మెంట్ అర్థమైంది కదా అర్థమైంది ఓకే సో ప్రియర్ వాల్యూ తీసుకుంటాను నేను సో ప్రియర్ వాల్యూ యొక్క సో ప్రియర్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఈ వాల్యూ ఏ వాల్యూతో ఎక్కువ అయినప్పుడు ఓకేనా సో ప్రియర్ వాల్యూ కంటే ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూ ఎక్కువైంది ఇలా అయినా చెక్ చేయొచ్చు సో లెస్ దాన్ అమౌంట్ అని ఇలా చెక్ చేయొచ్చు అనమాట అమౌంట్ వాల్యూ సో ఇప్పుడు ఏమవుతుంది ఇలా అయినా చెక్ చేయొచ్చు లేదా కండిషన్ ఐ కెన్ రీఇటరేట్ ఇట్ ఓకేనా సో ఇప్పుడున్న అమౌంట్ వాల్యూ గ్రేటర్ దాన్ ప్రియర్ వాల్యూ అంటే సో ఇప్పుడు మనం ఇచ్చిన అమౌంట్ వాల్యూ ఇంతకు ముందున్న ప్రియర్ వాల్యూ అమౌంట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే ఓకేనా సో అప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను ఇదంతా నేను సో ఈ కండిషన్ మొత్తం సాటిస్ఫై అయినప్పుడు నేను ఏమి ఇవ్వాలి సో ఏమి ఇవ్వాలనుకుంటున్నాను సో ఇఫ్ కండిషన్ ఓకే ఆ కండిషన్ ట్రూ అయితే ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను ఓకే సో ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు నేను సో ఇవన్నీ నేను చెక్ చేయాలంటే నేను ఎక్కడ పెట్టాలి ఇఫ్ కండిషన్ లో పెట్టాలి అవునా నేను ఇప్పుడు ఏం చేయాలి ఇఫ్ కండిషన్ లో పెట్టాలి సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇఫ్ ని నేను ఇన్సర్ట్ చేసుకుంటా ఇఫ్ సో ఈ లాజికల్ కండిషన్ ఏంటి మనకి ఇది కండిషన్ అనమాట మొత్తం అండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే సో బేసిక్ గా ఎందుకంటే మనం అండ్ పెడుతున్నాం కాబట్టి సో ఈ రెండు కండిషన్లు ఏ కండిషన్ ట్రూ అయినా మనకి ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే ట్రూ కావాలంటే ఆర్ పెడతాం సో ఈ మొత్తానికి నేను ఒక బ్రాకెట్స్ అసైన్ చేస్తాను అనమాట ఓకే మొత్తం అవుతుందా సో అంటే ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది నేను అమౌంట్ వాల్యూ ఏ నుంచి వాల్యూ బి మార్చినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది ట్రూ అయింది సో ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది
నేను ఇచ్చిన 100 నుంచి 1000 పెట్టాను అనుకో, అమౌంట్ వాల్యూ అప్పుడు ఏమవుతుంది, 1000 గ్రేటర్ దాన్ 100 రెండు ట్రూ అవుతాయి. అప్పుడు ట్రూ అయినప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. వాల్యూ ఇస్ ట్రూ. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇవ్వాలనుకుంటానంటే యూ హ్యావ్ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఫీల్డ్ వాల్యూ. ఓకే, ఓకే. లేదు ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు, అంటే నువ్వు ఇది ఫాల్స్ అయినా ఇది ఫాల్స్ అయినా, సపోజ్ నువ్వు ఈ చేంజ్ చేసి వాల్యూ చేంజ్ చేయకపోయినా, లేకపోతే నువ్వు ఇచ్చిన వాల్యూ అంటే సపోజ్ 1000 నుంచి 100 చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయినప్పుడు మొత్తం ఫాల్స్ అవుతుంది. సో ఆ ఫాల్స్ అయినప్పుడు కూడా నువ్వేం చేయాలి, ఏం చేయాలనుకుంటున్నావు అంటే యూ హ్యావ్ యూ హ్యావ్ డిక్రీజ్డ్ అమౌంట్ ఫీల్డ్ వాల్యూ. అమౌంట్ ఫీల్డ్ వాల్యూ. ఓకే, సో ఇది నా ఫార్ములా క్రైటీరియా అనమాట, కండిషన్ అది. సో దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్ అండ్ దిస్ ఈస్ వాట్ ఐ హావ్ డన్ టు అచీవ్ దట్ వన్. సో ఎనీ డౌట్ సో ఫార్? ఓకే, నో ష్యూర్. సో ఇది మనం చెక్ చేసింది ట్రూనా కాదా చెక్ చేయాలంటే చెక్ సింటాక్స్. ఓకే, సో మనం సింటాక్స్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాము. ఓకే, సో ఈ చేంజ్డ్. ఓకే, ఐ థింక్ ఈ చేంజ్ అనేది ఒక నిమిషము. సో ఈ చేంజ్ ఈజ్ నాట్ గెటింగ్ సపోర్టెడ్ ఇన్ ద పర్టికల్ ఫార్ములా ఫీల్డ్స్ లో సపోర్ట్ చేయట్లేదు. సో వాలిడేషన్ రూల్స్ లో సపోర్ట్ చేస్తాను అనుకుంటుంది. సో ఒక నిమిషం. సో వాలిడేషన్ రూల్స్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. సో వాలిడేషన్ రూల్స్ అంటే లైక్ మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు మనం ఏదైనా రూల్స్ అకార్డింగ్లీ మనము డేటా తీసుకోవాలనుకుంటే ఈ చేంజ్ ఫంక్షన్. సో దిస్ ఇస్ ద వాలిడేషన్, మనం ఇంకా డిస్కస్ చేయలేదు. లెట్స్ చెక్. సో ఈ చేంజ్ ఇక్కడ సపోర్ట్ చేస్తాను. సో ఈ చెక్ ఫీల్డ్స్ వాల్యూ డిఫరెంట్. ఓకే, సో ఈ చేంజ్ అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ సపోర్టింగ్. ఓకే, సో వాలిడేషన్ రూల్స్ లోనే సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ సపోర్ట్ చేయదు. సో ఇగ్నోర్ ఇట్. సో ఇగ్నోర్ దిస్ వన్. సో నేను ఇప్పుడు సింపుల్ గా ఒకే కండిషన్ చెక్ చేస్తున్నాను. సో మనము అప్డేట్ చేసిన వాల్యూ అంటే అమౌంట్ వాల్యూ ప్రియర్ వాల్యూ ఉన్న అమౌంట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే ఈ వాల్యూ, లేదంటే ఇది. ఓకే, సో లెట్స్ చెక్ సింటాక్స్. మేబీ ఇక్కడ అది కూడా సపోర్ట్ చేయదు అనుకుంటా. ఓకే, సో ఐ థింక్ ప్రియర్ వాల్యూ అండ్ this change is not getting supported here. సో ఐ థింక్ ప్రియర్ వాల్యూ కూడా ఇక్కడే ఉందా. ఓకే, సో ఫార్ములా ఫీల్డ్స్ లో మనకి ఫార్ములా ఫీల్డ్స్ లో ప్రియర్ వాల్యూ ప్లస్ ఈ చేంజ్ సపోర్ట్ చేయవనుకుంటా. సో దట్స్ ద రీజన్ we are unable to do it. Okay, so I cannot check that here. Prior value check చేయలేను. సో I cannot achieve this one using ఈ కండిషన్ నేను. సో దీంతో అచీవ్ చేయలేను. ఓకే, సారీ ఫర్ దట్ వన్. సో ఈ ఫంక్షన్స్ అంటే నేను ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉండడం వల్ల సో ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తాను అనుకున్నాను. సో ప్రియర్ వాల్యూ ఈ చేంజ్ అనేది ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. సో దట్ మీన్స్ ఐ కెనాట్ అచీవ్ దిస్ వన్ యూజింగ్, అంటే ఈ సినారియో ఐ కెనాట్ అచీవ్ దిస్ వన్ హియర్. ఓకే, సో వాలిడేషన్ రూల్స్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. సో దాంట్లో సపోర్ట్ చేస్తుంది. సో అంటే ఫార్ములా ఫీల్డ్స్ లో మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ మీద బేస్ చేసుకొని మనము కొత్త ఫార్ములాస్ క్రియేట్ చేయొచ్చు. బట్ వాలిడేషన్ రూల్స్ లో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. వాలిడేషన్ రూల్స్ అనేది మనం ఇంకా డిస్కస్ చేయలేదు. సో ఇగ్నోర్ దిస్ వన్ హియర్. ఐ మీన్ వీ షుడ్ గో ఫర్ సంథింగ్ ఎల్స్ టు అచీవ్ దిస్ వన్. ఓకే, సో ఐ థాట్ ఇట్ విల్ సపోర్ట్ ఇట్ హియర్. సో ఐ మీన్ దో ఇట్ ఈస్ నాట్ గివెన్ హియర్, ఐ థాట్ ఇట్ విల్ సపోర్ట్ ఇట్ హియర్, బట్ ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్. ఓకే, అండ్ సారీ ఫర్ దట్. ఓకే, సో ఈ ఫంక్షన్ సపోర్ట్ చేస్తాను అనుకోండి, అంటే సో ఇక్కడ ఇవ్వలేదు, బట్ ఐ థాట్ ఇట్ విల్. ఇక్కడ కూడా ఫార్ములా, ఇక్కడ కూడా ఫార్ములా, అంటే ఐ మీన్ దిస్ వన్ ఆల్సో ఇస్ లైక్ ఫార్ములా ఫీల్డ్ ఓన్లీ. సో ఐ థాట్ ఐ కెన్ అచీవ్ దిస్ వన్, బట్ ఇట్స్ నాట్, వీఆర్ నాట్ ఎనేబుల్ టు అచీవ్ దిస్ వన్. సో ఇగ్నోర్ దట్. సో సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. నెక్స్ట్ మన ఫార్ములా ఫీల్డ్స్ లో ఉన్న డిఫరెంట్ ఫంక్షన్స్ చూడండి. ఇక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, అబ్సల్యూట్, ఇవన్నీ మనం అంటే సో వాట్ ఈస్ వాట్ అని చెప్పి బేసిక్ అండర్స్టాండింగ్ పెట్టుకోండి. లైక్ ఫ్లోర్ అంటే ఏంటి, ఓకేనా, సీలింగ్ అంటే ఏంటి, ఓకేనా, ఎం సీలింగ్, ఓకేనా. సో నెక్స్ట్ ఈ పిక్ లిస్ట్ కౌంట్ అంటే సో నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ వాల్యూస్ ఇన్ పిక్ లిస్ట్ కౌంట్. ఓకేనా, సో మన పిక్ లిస్ట్ వాల్యూ ఏమన్నా ఉంది అనుకోండి. సో లెఫ్ట్ సైడ్ క్రియేట్ చేశారు పిక్ లిస్ట్ వాల్యూస్, ఓకేనా, అంటే హాబీస్ అని పిక్ లిస్ట్ అనుకో. సో 2 హాబీస్ యాడ్ చేస్తే ఆ 2 హాబీస్ కౌంట్ చేయాలనుకుంటే పిక్ లిస్ట్ కౌంట్ అనమాట. ఓకే, ఓకే. సో నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్ కంటైన్స్, అంటే పర్టికులర్ ఏదైనా టెక్స్ట్ ఉంది అనుకోండి, దాంట్లో పర్టికులర్ కీ వాల్యూ ఉందా లేదని కంటెంట్స్ చెక్ చేస్తారు అనమాట. ఓకేనా, సపోజ్ ఐఎమ్ వెరీ గుడ్ బాయ్ అని చెప్పేసి ఉంది అనుకోండి. సో అది టెక్స్ట్ ఫీల్డ్. ఓకేనా, కంటైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్. ఓకేనా, సో లెట్స్ ఓకే, సో కంటైన్స్ అంటే సో
కంటైన్స్ C1TINS. ఓకే, సో మనం ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఫీల్డ్ కానీ ఏదైనా ఫీల్డ్ ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఏదైనా టెక్స్ట్. ఓకే, bio __c. ఓకే, సో కంటైన్స్ గుడ్ అనే కీవర్డ్ ఉంది అనుకో. సో ఈ మన రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు మన బయో అనే ఫీల్డ్ లో టెక్స్ట్ ఫీల్డ్ లో సో ఐఎమ్ వెరీ గుడ్ బై హెడ్ లైక్ ఈజ్ వెరీ గుడ్ బై అనే కీవర్డ్ ఉంటే సో కంటైన్స్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి సో ఇట్ లైక్ రిటర్న్ ద ట్రూ. సో దట్స్ ద కంటైన్స్ అనమాట. సో టెక్స్ట్ ఉంటుంది, సో మనం ఏ వాల్యూ కంపేర్ చేయాలనుకుంటున్నాం మా వాల్యూ. సో ఈ టెక్స్ట్ లో ఈ వాల్యూ ఉంటే సో దట్స్ ఇట్ లైక్ రిటర్న్ ద ట్రూ. ఓకే, అర్థమవుతుందా? ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇఫ్ కంటైన్స్, సో ఈ ప్రోడక్ట్ టైప్ లో పార్ట్ అనే కీవర్డ్ ఉంటే పార్ట్స్ అని మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ పార్ట్స్ అని వస్తుంది. లేదంటే ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్ టైప్ అనే ఫీల్డ్ లో పార్ట్ అనే కీవర్డ్ లేకపోతే సర్వీస్ అని ఈ ఫార్ములా ఫీల్డ్ ఇస్తుంది అనమాట. అర్థమవుతుందా? కంటైన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్న వాల్యూ ఈ వాల్యూ కంటైన్ అంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాల్యూ ఇఫ్ ఇట్ కంటైన్స్ దిస్ వాల్యూ దెన్ ఇట్ విల్ గివ్ రిటర్న్స్ ద ట్రూ. ఓకే, అర్థమవుతుందా? ఓకే. సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో నెక్స్ట్ ఏంటంటే సో వీ నీడ్ టు నోట్ లైక్ సో దీస్ ఆర్ ద కేస్ సెన్సిటివ్. అంటే పార్ట్ అన్న PRT క్యాపిటల్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. లైక్ పార్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పార్ట్ బికాస్ దీస్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకేనా, కేస్ సెన్సిటివ్ అన్నప్పుడు క్యాపిటల్స్ అండ్ స్మాల్స్ విల్ బి డిఫరెంట్ థింగ్. ఓకేనా, బోత్ ఆర్ నాట్ సేమ్. దట్స్ ద కంటైన్స్ స్టేట్మెంట్ అనమాట. సో ఇవన్నీ లాస్ట్ 2 క్లాసెస్ లో మనము కొన్ని ఫార్ములా ఫీల్డ్ ఎగ్జాంపుల్స్ చెక్ చేసాం అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫార్ములా ఫీల్డ్స్ దాంట్లో? సో ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్ సో యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఓకేనా విశ్వ? హలో విశ్వ, హలో విశ్వ, are you there? మ్యూట్ చేస్తాడు శివన్. Yeah, hi Ganesh. Hi. Vishwa is on mute. Vishwa, అంటే అర్థమవుతుంది కదా విశ్వ? సో ఐఎమ్ జస్ట్ రీవెరిఫైయింగ్ వెదర్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్. ఓకే, సో నెక్స్ట్ సో ఈ రోజు క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే సో విల్ సీ ఫర్దర్. సో పేజ్ లేఅవుట్స్ అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా పేజ్ లేఅవుట్స్ లో వైష్ణవి? ఇది కొంచెం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అంటే ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ మీరు వీడియోస్ ఆల్రెడీ విని ప్రాక్టీస్ చేశాను బట్ అయినా అర్థం కాలేదంటేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బికాస్ ఇఫ్ యూ కీప్ ఆన్ రిపీటింగ్ కొంచెం డౌట్స్ ఉన్నాయి, అది అక్కడ అర్థం కావట్లేదు, అందుకనేసి మళ్ళీ పేజ్ లేఅవుట్ లో పేజ్ లేఅవుట్ పేజ్ లేఅవుట్ లో ఏముంటాయంటే సో ఆల్రెడీ ఈ పొజిషనింగ్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఉంటాయి కదా. పొజిషనింగ్ ఆఫ్ ద ఫీల్డ్, ఈ పొజిషనింగ్ ఆఫ్ ద ఫీల్డ్స్ ని చేంజ్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నాకు ఫస్ట్ ప్రైవేట్ కావాలి, సో లేకపోతే ఫస్ట్ అకౌంట్ నేమ్ కావాలి. సో యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ ద పొజిషన్. ఓకే, సో ఐ హోప్. సో నెక్స్ట్ ఈ అకౌంట్ నేమ్ ఈ రైట్ సైడ్ కావాలి, సో యూ కెన్ చేంజ్ ద పొజిషనింగ్. సో అలా కాకుండా ఇంకోటి వచ్చేసి సెక్షన్ కావాలి, లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి సెక్షన్ కావాలి. సో కెన్ యాక్చువల్లీ క్రియేట్ ద సెక్షన్. ఓకే, సో ఓకేనా. సో ఈ ఫీల్డ్ కి నాకు స్పేస్ కావాలి, సో కెన్ యాక్చువల్లీ పుట్ ద స్పేస్. దట్స్ ఐ మీన్ వీ హావ్ డన్ ఇట్. ఓకేనా, సో మనం మీరు ఒకసారి వీడియో ఉంటే ఐ మీన్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ క్లియర్. ఓకే సార్, నేను మళ్ళీ క్లియర్ గా వింటాను, ఒకసారి వినండి. ఓకేనా, దట్స్ ద పేజ్ లేఅవుట్స్. ఓకే, సో నెక్స్ట్ lightning record pages I will explain it to you later, so it's too early. So next buttons, links and actions. Okay, so ఈ buttons, links and actions అంటే సో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఇఫ్ యూ ఓపెన్ ద రికార్డ్ సో యూ కెన్ సీ ఫ్యూ థింగ్స్ హియర్. ఓకేనా, సో ఇవన్నీ ఏంటి బటన్స్, లింక్స్, యాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇవర్ ద బటన్స్ అండ్ యాక్షన్స్. లింక్స్ అంటే ఇక్కడ వస్తాయి ఒకసారి. ఓకేనా, సో ఇవి బటన్స్ అండ్ యాక్షన్స్ అనమాట. ఓకేనా, సో అవి ఎక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు అంటే బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్ లో కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి క్లోన్. సో ఇవన్నీ స్టాండర్డ్ యాక్షన్స్ అనమాట. సో క్లోన్ ఇస్ యాక్షన్. సో క్లోన్ అంటే ఏం లేదు, సో మనం ఒక రికార్డ్ ని క్లోన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ కాపీ క్రియేట్ అవుతుంది అనమాట. దట్స్ వాట్ క్లోన్ అంటే. ఐ మీన్ ఐ హోప్ యు నో ద మీనింగ్ ఆఫ్ ద క్లోన్. సో క్లోన్ అంటే సో ఎగ్జాక్ట్ రికార్డ్ ని ఎగ్జాక్ట్ కాపీని ఎగ్జాక్ట్ రికార్డ్ ని ఇంకొక కాపీ క్రియేట్ చేయడమే క్లోన్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద క్లోన్ హియర్, సో it will create another record of the same values. Okay, and it will give option to edit. Okay, so అదే వాల్యూస్ అంటే ఇందాక మనం చూసిన రికార్డే అన్ని వాల్యూస్ ప్రీ పాపులేట్ అయ్యి మనకి ఎడిట్ ఫార్మాట్ లో వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ వాల్యూ యూ కెన్ యాక్చువల్లీ చేంజ్. ఓకేనా, సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు వాడతాం అంటే సపోజ్ ఐ హ్యావ్ అన్ ఎంప్లాయీ, లేకపోతే స్టూడెంట్ రికార్డ్ ఉంది. సో స్టూడెంట్ నేమ్ తప్ప మళ్ళీ మిగతా ఫీల్డ్స్ అన్ని మిగతా వాల్యూస్ అన్ని సేమ్, లైక్ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ సో లేకపోతే సిటీ ఆఫ్ ద స్టూడెంట్ కానీ స్టేట్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకేనా,
సో ఎవ్రీథింగ్ ఈ సేమ్ ఎక్సెప్ట్ నేమ్. ఓకే, సో అలాంటప్పుడు Okay. అదే ఆల్రెడీ ఉన్న స్టూడెంట్ రికార్డ్ని క్లోన్ చేసి జస్ట్ నేమ్ చేంజ్ చేసి సేవ్ చేస్తే ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతా అంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ రికార్డ్, అంటే ఒక ఆబ్జెక్ట్ రికార్డ్ ఉంది, ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్, మేము 20 ఫీల్డ్స్ ఉన్నాయి. సో అన్ని ఫీల్డ్స్ సేమ్ ఎక్సెప్ట్ 1 or 2. ఓకే, సో అలాంటప్పుడు ఏం Okay, sir. చేస్తాము, విల్ క్లోన్ ఇట్ Clone అండ్ it. వైల్ క్లోనింగ్ విల్ చేంజ్ ఓన్లీ దోస్ ఫీల్డ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద పేరెంట్ రికార్డ్. అర్థమవుతుందా? Okay. So that's what Okay. cloning means. Okay, so if I will actually give the change name, so cloned record. Okay, so ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట, లైక్ క్లోన్. ఓకేనా, క్లోన్ విత్ రిలేటెడ్ అంటే సో ఇట్స్ లైక్ డీప్ క్లోన్. ఓకే, సో ఐ డోంట్ నో వెదర్ వి హ్యావ్ దట్. సో శివ సేమ్ ఫీల్డ్స్ వస్తాయి, బట్ మనం ఏం చేంజ్ చేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, సేమ్ ఇందాక మనం ఇక్కడ కార్డినల్ ఐఎన్సీ అనే రికార్డు నేను క్లోన్ Yeah. చేశాను. ఏం క్రియేట్ అయింది, కార్డినల్ ఐఎన్సీ 100 by skills క్లోన్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, అండ్ ఐ క్లోజ్ డేట్ చేంజ్ చేశాను. ఓకేనా, సో ఇక్కడ ఉన్న డేట్ కంటే ఇంకో క్లోజ్ డేట్ చేంజ్ చేశాను. సో దట్స్ వాట్ క్లోనింగ్ మీన్స్. ఓకే, ఓకే శివ. సో ఇవన్నీ ఏంటంటే యాక్షన్స్ అనమాట, బటన్స్ అండ్ యాక్షన్స్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్లోన్ విత్ రిలేటెడ్ అంటే, సో ఈ క్లోన్ విత్ రిలేటెడ్ అంటే సో మన రికార్డ్ క్లోన్ చేసినప్పుడు, సో ఇక్కడ చూడండి, సో మనకి ఇట్ విల్ హ్యావ్ సమ్ రిలేటెడ్ రికార్డ్స్. ఓకే, సమ్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే కాంటాక్ట్ రోల్స్ కానీ. సో క్లోన్ విత్ రిలేటెడ్ చేసి ఏమవుతుందంటే, సో ఈ రికార్డ్ ఉన్న రిలేటెడ్ రికార్డ్స్ కూడా మనకి అక్కడికి అటాచ్ అవుతాయి అనమాట. సపోజ్ ఇక్కడ ఈ రిలేటెడ్ సెక్షన్ లో, సో యూ కెన్ యాక్చువల్లీ సీ, you will not be able to see the contact roles here. Okay, contact roles ఇక్కడ ఈ పర్టికులర్ పేరెంట్ రికార్డ్ లో ఉంది. ఓకే, అర్థమవుతుందా? Okay. బట్ ఐ డోంట్ సీ ద కాంటాక్ట్ roles associated with this one because Clone. so that's a clone is different from clone, deep clone. Okay, clone is different from deep clone. Okay na? So deep clone, so clone is like a clone with related, so it will actually clone the related records also. Okay, అర్థమవుతుందా? సో So clone is also almost similar as clone with deep clone, except that related list will get a related list also will get cloned. Okay, అర్థమవుతుందా? ఒక్కసారి చెప్పు, క్లోన్ విత్ రిలేటెడ్ ఒకసారి చెప్పు. సో క్లోన్ విత్ రిలేటెడ్ అంటే సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, లేకపోతే టీచర్ ఉన్నాడు. లెట్ మీ గో టు ద టీచర్ రికార్డ్. ఓకే, Okay. so if I clone this Jogendra teacher record, everything will get same. Okay, unless you change something. Okay, Okay, and Shiva. that clone record will not have that student records. క్లోన్ చేస్తే డీప్ Okay, క్లోన్ okay. చేసినప్పుడు ఏమవుతా అంటే, సో విల్ హ్యావ్ ఇట్స్ చైల్డ్ రికార్డ్స్ ఆల్సో. ఓకేనా, సో యూ కెన్ యాక్చువల్లీ అబ్జర్వ్ డిఫరెన్స్ బిట్వీన్ క్లోన్ అండ్ డీప్ క్లోన్. డీప్ క్లోన్. ఓకే, క్లోన్ రిలేటెడ్. ఓకేనా, క్లోన్ రిలేటెడ్. 1 minute guys. Okay, so చూడండి, so deep clone is an extend functionality of the clone method, so that can also clone the related list within the record. అర్థమవుతుందా? హలో విశ్వ, టెల్ మీ శివ. I hope you understanding the difference. Okay, ఓకే శివ. we'll also have the deep a related list of the record. Okay, that's the deep clone. ఓకే శివ. Next delete, so delete అంటే it will simply delete the record and it will actually go to the recycle bin. So how many days it will stay there? For 15 days. Okay, 15 days. ఓకే, ఓకే శివ. delete, it will actually go there. So ఇవన్నీ, let's suppose I don't want to see the clone button on my record, so you can actually go to the where we can actually control that in page layouts. So page layouts only, అది కూడా పేజ్ లేఅవుట్ లో కంట్రోల్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎడిట్. శివ, చెప్పండి. ఇక్కడ క్లోన్ ని జస్ట్ లైక్ కాపీ అనొచ్చు కదా, సేమ్. Yeah, just like copy. Yeah. Okay, we can say that. So edit, it's a standard edit. That means, so this is the edit function. Okay, ఓకే శివ. this is the edit. Okay, okay now. Please go on mute.
So that's the standard things. Okay, let me. Guys, please go on mute. So next, ignore this link to Slack channel. So it's we don't need that. So next new, okay, na? So new. So like can actually see the new button here somewhere here. So this is the new button. Okay, new. Okay, so that's the new. So ఒక్కోసారి ఏమవుతుందంటే so you don't see this is the standard new button. Okay, so you don't want to see the standard new button. So you'd like to see something like you have actually developed one LWC component. Okay, LWC component అంటే so I hope it's a lightning web component. Okay na? So lightning web component యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే సో ఈ స్టాండర్డ్ న్యూ బటన్ ఇలా కాకుండా సో యూ కెన్ యాక్చువల్లీ కస్టమైజ్ అనమాట. సో ఇక్కడ అన్ని ఫీల్డ్స్ కాకుండా సో ఏవైతే నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ దోస్ ఫీల్డ్స్ ఐ కెన్ యాక్చువల్లీ కస్టమైజ్. ఓకే, సో సేవ్ చేసినప్పుడు ఐ షుడ్ యాక్చువల్లీ నావిగేట్ టు సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఇలా అంటే స్టాండర్డ్ న్యూ బటన్ స్టాండర్డ్ ఎడిట్ బటన్ కాకుండా సో మనము మన లైటింగ్ వెబ్ కాంపోనెంట్స్ కోడ్ రాసుకొని వీ కెన్ యాక్చువల్లీ ఓవర్ రైడ్ అనమాట. అంటే స్టాండర్డ్ న్యూ ఫంక్షనాలిటీ కానీ స్టాండర్డ్ ఎడిట్ ఫంక్షనాలిటీ కానీ లేకుండా సో మన ఓన్ లైటింగ్ వెబ్ కాంపోనెంట్స్ రాసుకొని సో వీ కెన్ యాక్చువల్లీ ఓవర్ రైడ్ ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ బటన్స్ ఆర్ యాక్షన్స్ అనమాట. సో దట్స్ వాట్ వీ కెన్ డూ. సో ఎలా చేయొచ్చు అంటే సో వీ కెన్ యాక్చువల్లీ సో లెట్ సపోజ్ I mean I'm not going to create the lightning web components and all. So what I'm trying to explain you here is, or else what I'm trying to make you should understand here is, so this edit, clone, delete and all are the standard functionalities or actions. So we can actually override them with our own lightning web components. Arthamavutunda? So if I click on let me go to, if I click on edit of this one, okay, click on edit. Okay, so ikkada chudandi. So this is the standard. So we are not overriding. Okay, so you can actually see two things unnai. Salesforce classic override, lightning experience override, mobile override. అంటే మనం ఈ రికార్డ్ ని Salesforce classic లో ఓపెన్ చేసినప్పుడు ఈ ఎడిట్ బటన్ స్టాండర్డ్ ఎడిట్ బటన్ ఉండాలా, లేకపోతే ఇక్కడ ఓవర్రైడ్ నువ్వు ఏదైనా విజువల్ ఫోర్స్ పేజ్ అంటే విజువల్ ఫోర్స్ అనేది ఒక HTML లాగా మార్కప్ లాంగ్వేజ్ అనమాట. సో HTML ఎలాగైతే మార్కప్ లాంగ్వేజ్ విజువల్ ఫోర్స్ కూడా ఫ్రంట్ ఎండ్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో మనకు Salesforce classic అంటే నిన్నటి క్లాస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ Salesforce classic అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ ఈస్ ద lightning experience. Okay, so ఇదే రికార్డ్ ని నేను if I open this record and if I switch to classic, okay, now here I will open this record. Okay, so this is the record that we are actually seeing in a classic mode. So this is the class actions, I mean standard buttons or actions in a classic mode. So ఈ classic లో edit functionality so will also work as a, so this is how it works, edit functionality in a classic mode. అర్థమవుతుందా? సో I don't want to see this standard edit user interface in a classic. Okay, అలాంటప్పుడు నేను ఏం చేయాలి? I should write one visual force page and I should take that visual force whatever the visual force page that I have written, I should select it here. సో అప్పుడు ఏమవుతుంది, ఈ క్లాసిక్ లో నేను ఎడిట్ చేసినప్పుడు సో ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ప్లేయింగ్ ద స్టాండర్డ్ ఎడిట్ పేజ్ నేను డెవలప్ చేసిన విజువల్ ఫోర్స్ పేజ్ ఎడిట్ ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. సో దట్స్ ద ఓవర్ రైడింగ్ అనమాట. అంటే స్టాండర్డ్ గా సేల్స్ ఫోర్స్ ఇచ్చిన ఎడిట్ బటన్ డిస్ప్లే చేయకుండా, ఎడిట్ ఫంక్షనాలిటీ డిస్ప్లే చేయకుండా మనం ఏదైతే ఇక్కడ సేల్స్ ఫోర్స్ క్లాసిక్ ఓవర్ రైడ్ లో నో ఓవర్ రైడ్ యూజ్ డిఫాల్ట్ అని క్లిక్ ఇవ్వకుండా సో వీఆర్ యాక్చువల్లీ ఓవర్ రైడ్, వీ కెన్ యాక్చువల్లీ ఓవర్ రైడ్ విత్ ద our own visual force page component that we actually coded. Okay, that's the Salesforce classic override. Ante what do you mean by override? So I don't want the existing predefined edit functionality, I want my own component that I have created. Okay na, adi next lightning experience override. Ante so if you switch to lightning experience and if you click on the edit, so you'll see some standard edit functionality. So you don't want to see that one. So you have actually created your own lightning component. Okay, సో ఇక్కడ అండ్ వీఆర్ యాక్చువల్లీ యూజింగ్ యూజ్ ద Salesforce classic override. అంటే సో క్లాసిక్ Salesforce classic లో ఎలాగైతే ఇఫ్ యూ స్విచ్ ఇట్ బ్యాక్ టు ద లైట్నింగ్ మనకి ఎలా అయితే ఓవర్ అంటే డిఫాల్ట్ గా మన Salesforce ఎడిట్ ఫంక్షనాలిటీ ఉందో సో యూఆర్ యాక్చువల్లీ యూజింగ్ దట్ వన్. లెట్స్ సపోజ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద lightning web component or lightning aura component that you have developed. So we actually didn't discussed about web components and aura components and all. So let's suppose you have actually coded and if you can actually override in a lightning experience. Okay, so that's one thing. Let's suppose next
సో ఇంకోటి ఏంటంటే సో మొబైల్ ఓవర్ రైడ్ అంటే ఇదే రికార్డ్ మీరు మొబైల్ యాప్లో ఓపెన్ చేసినప్పుడు ఎడిట్ క్లిక్ చేసినప్పుడు యూ వాంట్ టు సీ సంథింగ్ ఎల్స్ ఓకేనా. సో లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ లో మనకి ఎలాగైతే ఎడిట్ క్లిక్ చేయకుండా మొబైల్ ఎక్స్పీరియన్స్ అంటే మొబైల్ యాప్ లో మనం ఓపెన్ చేసినప్పుడు ఐ వాంట్ టు సీ ద డిఫరెంట్ ఎడిట్ ఐ డోంట్ వాంట్ టు సీ ద సేమ్ ఫీల్డ్స్ ఓకే. ఐ వాంట్ టు సీ ఓన్లీ ద కీ ఫీల్డ్స్ వెన్ ఐ ఎడిట్ ఇన్ ద మొబైల్ యాప్ ఓకేనా. అలాంటప్పుడు యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ వన్ lightning record and so I can actually override that one. So that's what we can do, overriding of the existing standard functionalities okay. ఇక్కడ చూడండి సో ఓవర్ రైడింగ్ స్టాండర్డ్ బటన్ ఆర్ లింక్ చేంజెస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూజర్ క్లిక్స్ ఆన్ ఇట్ అంటే సో ఈ మా ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఓవర్ రైడ్ చేస్తే ఏమవుతుంది సో మనం సో వెన్ ఎవర్ సో ఇఫ్ యూ యాక్చువల్లీ సెలెక్ట్ దిస్ వన్ సో వాట్ ఎవర్ వీ హ్యావ్ కోడెడ్ ఇన్ దిస్ వన్ సో దట్ విల్ యాక్చువల్లీ గెట్ డిస్ప్లేడ్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ స్టాండర్డ్ సేల్స్ ఫోర్స్ పేజ్ అపియర్ వెన్ యూజర్ క్లిక్స్ వ్యూ సో యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ వ్యూ బటన్ లాంచ్ ఫ్రమ్ కస్టమర్ ఎస్ కంట్రోల్స్ ఇప్పుడు లేదు. సో మన విజువల్ ఫోర్స్ పేజ్ కానీ లైట్నింగ్ కాంపోనెంట్స్ కానీ లైట్నింగ్ పేజెస్ కానీ మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ యూఆర్ యాక్చువల్లీ అండర్స్టాండింగ్. సో ఓవర్ రైడ్ అంటే ఏం లేదు, స్టాండర్డ్ ఎడిట్ ఫంక్షనాలిటీ కాకుండా మనం కోడింగ్ చేసుకున్న వాటిని మనము పెట్టుకోవడమే ఓవర్ రైడింగ్ అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? హలో హలో Yeah, sure, వింటున్నా, listening. yeah once in a while if I ask then you can if you respond then I'm actually like you are actually following up okay. So Okay. so that's the standard functions that you can actually override okay. Let's suppose నేను కొత్త యాక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఓకే. కొత్త యాక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో if I want to click on new కొత్త యాక్షన్ I mean if you want to create a new action so I'll click on the new action here okay. So here so there are many ways of action. So there are many action types okay na. So I can actually create a record, I can actually send an email, I can actually log a call, I can actually create a custom visual force page, updating a record okay. So all these are the different actions that I can do okay na. Okay, action ante so it can be of any action types okay na. So Okay. let's suppose flows ante manaki we have the flows okay na, lightning flows unnai flows we will see it later point of the time. So lightning component so manaki lightning lo kuda two types unnai anamata. ఒకటి వచ్చేసి ఆరా ఒక్క నిమిషం గైస్ ఐఎమ్ గెటింగ్ కంటిన్యూస్ ఇంపార్టెంట్ కాల్. So I'll create one more action. So click on the new action. So I'll check like update record. So let's create update record. Update. Let's change. So action create చేస్తున్నాను. సో ఏది ప్రాబ్లం శివ? నో అది యాక్చువల్గా యాక్షన్ క్రియేట్ చేశాను కదా అది ఐ మీన్ డిస్ప్లే అవ్వలేదు. డిస్ప్లే అవ్వలేదు. సో షుడ్ యాక్చువల్లీ గెట్ డిస్ప్లే. సో ఇంకో యాక్షన్ క్రియేట్ చేస్తున్నా. సీ ఇట్ action. Click on page layout, edit, buttons, links and actions. So click on update opportunity. Save. చూడండి అప్డేట్ ఆపర్చునిటీ ఇందాక క్రియేట్ చేసింది ఇది యాడ్ అయ్యింది. సో బట్ అదొక్కటి యాడ్ అవ్వట్లేదు. ఇట్స్ వెరీ స్ట్రేంజ్. చూడండి సో I mean I need to check why I am not able to I mean it's not being reflected. So I'll show you the another action. So చూడండి so buttons, links and actions లో so you can see update. అంటే అప్డేట్ ఆపర్చునిటీస్ లేబుల్ ఇది API నేమ్. సో ఇక్కడ మనం ఇక్కడ అప్డేట్ ఆపర్చునిటీ క్లిక్ చేసినప్పుడు సో వీఆర్ నాట్ సీయింగ్ ఆల్ ద ఫీల్డ్స్, ఓన్లీ కొన్ని ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.
సపోజ్ నాకు నెక్స్ట్ ఆపర్చునిటీ అవసరం లేదనుకుంటే సో ఐ కెన్ యాక్చువల్లీ గో టు దిస్ వన్ edit. Okay, so we should be able to modify its layout somewhere. We should be able to save it. Okay. So click on the save. Okay, so edit layout undi kada opportunity. This is the action on opportunity. So name vachesi update action. Okay, so API name vachesi update underscore record. So I don't want to see the next step. Okay, so I'll click on the edit layout. Okay, and I will remove that next step action. So come here and remove it from here and save it. Okay, now you come here and refresh. But create order also should come, but not sure for few reasons it's not being reflected. So now you click on the update opportunity. So I've not seen the next steps section. Okay, so so you can actually do like this. Okay, actions create cheyachu. So see, action can be of anything. Okay, so it can be of create record, so it can be of sending an email, custom visual force page అంటే సో మనం ఆల్రెడీ విజువల్ ఫోర్స్ క్రియేట్ చేసింటే ఆ విజువల్ ఫోర్స్ లాంచ్ అవ్వడానికి సో లైటింగ్ వెబ్ కామెంట్స్ ఏమైనా క్రియేట్ చేసింటే ఆ లైటింగ్ వెబ్ కామెంట్స్ లాంచ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లోస్. ఓకేనా, ఫ్లోస్ అనేటివి లైక్ వీ హ్యావ్ ద ఫ్లోస్ సెక్షన్. ఓకే, సో ఫ్లోస్ అనేటివి జస్ట్ లైక్ ఆటోమేషన్ టూల్స్ అనమాట. సో ఫ్లోస్. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా ఫ్లో క్రియేట్ చేసామనుకోండి, ఆ ఫ్లోస్ మనం ఇక్కడ నుంచి ఇది ఫ్లోస్ అనమాట, ఇవన్నీ ఫ్లోస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద న్యూ ఫ్లో యూ కెన్ క్లిక్ ఆన్ ద న్యూ ఫ్లో హియర్. ఓకే, సో ఫ్లో ఇట్స్ లైక్ ఏ see before flows we have the workflows and process builders ante so recent ga so Salesforce has announced it's going to retire workflows and process builders. So now the future is for the flows. Okay na, so flows anedi automation tools ante మనం ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇంకో రికార్డ్ క్రియేట్ అవ్వాలని చెప్పేసి, లేదా మనం ఏదైనా వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూస్ ఇంత ఈ నేమ్ అంటే సపోజ్ 5 lakhs కంటే తక్కువ ఉంది అమౌంట్, అలాంటప్పుడు ఐ డోంట్ వాంట్ టు సేవ్ దట్ రికార్డ్. సో అలాంటి వాలిడేషన్ చేయాలన్నా ఓకేనా, సో వాలిడేషన్ చేయడానికి వాలిడేషన్ రూల్స్ కూడా ఉన్నాయి, బట్ ఫ్లోస్ అనేది మోర్ దాన్ దట్. ఓకే, సో ఫ్లోస్ వీ హ్యావ్ 1 2 3 4 5 6 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ కోర్ ఆల్ ప్లస్ టెంప్లెట్స్ అంటే ఇవి టెంప్లెటెడ్ ఫ్లోస్ అంటే ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో కోర్ టెంప్లెట్స్ అంటే స్క్రీన్ ఫ్లోస్, ఇట్స్ అ సపరేట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇట్ విల్ టేక్ టూ మెనీ డేస్ టు డిస్కస్. ఓకే, సో ఇలాంటి ఫ్లోస్ మనం ఏదైనా క్రియేట్ చేసామంటే ఆ ఫ్లోస్ కూడా మనం ఇక్కడ నుంచి లాంచ్ చేయొచ్చు. ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్. సో లైటింగ్ వెబ్ కామెంట్స్ తో పాటు ఈ ఫ్లోస్ క్రియేట్ చేసినా కూడా వాటిని కూడా మనం లాంచ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆర్గనైజర్ ప్లస్ కలర్డ్ ఫేకాన్స్ ఇన్స్టాల్ చేసుకున్నారా మీ దాంట్లో? ఓకే చేశాను. ఓకే, సో వాటి పర్పస్ ఏంటి అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ లైటింగ్ అప్డేట్ రికార్డ్ చేసాము. కస్టమర్ విజువల్ ఫోర్స్ మనం విజువల్ ఫోర్స్ పేజ్ ఏం డెవలప్ చేయలేదు. లాగే కాల్ అంటే మనము సో లాగే కాల్ అంటే సో మనం ఇక్కడ యాక్టివిటీ సెక్షన్ లో చూడండి. సో దిస్ ద యాక్టివిటీ సెక్షన్. సో వి డోంట్ సీ ఎనీ లెట్ మీ ఓపెన్ ఎనీ అదర్ రికార్డ్. if you open any record, so this is the activity section. సో ఇక్కడ మనకి టాస్క్ క్రియేషన్, ఈవెంట్ క్రియేషన్, లాగే కాల్ అని ఉంటారు అనమాట. ఇక్కడ సెండ్ అన్ ఈమెయిల్. ఓకేనా, సో యాక్టివిటీస్ లో మనకి టాస్క్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ టాస్క్ యూ షుడ్ క్లిక్ ఆన్ హియర్ న్యూ టాస్క్. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఇస్ న్యూ టాస్క్ క్రియేషన్. ఓకే, సో అంటే ఈ పర్టికులర్ అకౌంట్ కి సంబంధించిన ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ ఫాలో అప్ టాస్క్ కెన్ యాక్చువల్లీ క్రియేట్ దెమ్. సో అలాగే సిమిలర్ గా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ ఈవెంట్. ఓకేనా, సో ఈవెంట్ అంటే సో లైక్ ఏదైనా ఇఫ్ యూ వాంట్ అటెండ్ ఎనీ మీటింగ్, ఇఫ్ యూ వాంట్ టు సో ఆల్ డే ఈవెంట్, ఇఫ్ యూ వాంట్ అటెండ్ ఎనీ కాన్ఫరెన్స్, దోస్ థింగ్స్ యూ కెన్ యాక్చువల్లీ that is associated with this particular account Taurus 548. so those things are so activities ante so it's actually polymorphic object antaru anamata activity object ni. So you can actually see activity object here. So too much చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకోకండి. సో you will get imbibe all these things over the time. Okay, so activity అనేది కూడా ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఓకే, సో దిస్ ద యాక్టివిటీ, సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఓకే, సో దట్స్ corresponds to these things అనమాట. సో an activity can be a task. Okay, if I create a task, okay, so send an maybe order statement అని చెప్పేసి ఒక టాస్క్ ఉంది అంటే STATEME అంటే. ఓకే, సో ఎప్పటిలోగా కంప్లీట్ డ్యూ డేట్. ఓకేనా, సో ఎప్పటిలోగా పంపించాలి 17th. ఓకే, సో హూ ఇస్ రిలేటెడ్ కాంటాక్ట్. ఓకే,
సో ఈ యాక్టివిటీ ఇట్స్ యాక్చువల్లీ రిలేటెడ్ టు దిస్ అకౌంట్ అనమాట. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్. ఓకే, సో ఇది ఎవరికి అసైన్ చేస్తున్నాము? ఈ పర్టికులర్ యూజర్కి అసైన్ చేస్తున్నాము. సో ఈ టాస్క్ స్టేటస్ అంటే ఈ టాస్క్ ప్రోగ్రెస్ లో ఉందా, కంప్లీట్ అయిపోయిందా, లేకపోతే ఈ టాస్క్ కంప్లీట్ అవడానికి వేరే వాళ్ళ కోసం ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నామా? సో ఇవన్నీ ఇక్కడ మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద టాస్క్ క్రియేషన్. అంటే ఒక యాక్టివిటీ కెన్ బి అ టాస్క్ ఆర్ అన్ ఈవెంట్. అంటే ఈవెంట్ అనేది లైక్ మీటింగ్ కానీ కాన్ఫరెన్స్ కానీ. ఓకేనా? సో ఫుల్ డే ఒక నిమిషం. సో నాకు 11:30కి మీటింగ్ ఉంది. సో బట్ స్టిల్ Okay. ఓకేనా, ఫుల్ డే మీటింగ్. ఓకే, సో ఫుల్ డే మీటింగ్, ఆల్ డే మీటింగ్ అంటే సో యూ కెన్ యాక్చువల్లీ ఆల్ డే. సో ఎవరికి అసైన్ చేయాలి? ఓకేనా, సో సో దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ ఈవెంట్. ఓకేనా, సో చాణక్య మీటింగ్ రూమ్. Okay, that's the location, or else you can give the Zoom location also, it's up to you. So this is the task. Okay, so ఈ particular account కి సంబంధించి I have a task and I have an event that I need to attend. I have a task that I need to complete. Okay, let's suppose I have actually completed it. Okay, so I can actually add a comment, I can actually change the stage or status, all these things. Okay, so ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, so I can actually do the log a call అంటే, so this is the log a call. Okay, అంటే I need to do some calling. Okay, so call Okay. contact associated to this account and confirm and delivery date, something. Okay, or change in plan. Okay, so Okay. that's what I would like to do. Okay, so or else if you want to send an email, or else if you want to send in them a quote. Okay, those things. Okay, so this is a log a call. Okay, so ఈ log a call లాంటి చేయాలనుకుంటే so I can actually do it. Okay, so this is the label types. Okay, I don't want to give any label. So make call log అని చెప్పేసి. సో డిస్క్రిప్షన్, ఇఫ్ వాంట్ టు గివ్ ఎనీ డిస్క్రిప్షన్, సో Yahoo call logged successfully. Okay, so I click on the save. సో ఇది కూడా ఒక యాక్షన్ అనమాట. సో ఇఫ్ వాంట్ టు యాడ్ ఇట్, యు గో టు ద, సో ఈ లాగే కాల్లో నేను ఏమేమి డిస్ప్లే చేయాలి అని చెప్పేసి ఫీల్డ్స్ లేఅవుట్ అనమాట. సో యాక్షన్, నౌ ఐ విల్ గో టు ద పేజ్ లేఅవుట్ and I will click on this my page layout, edit. Okay, go to this thing. Okay, log a call. Okay, make a log. These, so ఇక్కడ చూడండి నేను క్రియేట్ చేసింది ఇంటెన్షనల్ గా ఓ క్యాపిటల్స్ ఇచ్చాను. సో I will actually add it here. Okay, Okay. okay, log, make log LO capital, save it. So come here and refresh. Okay, refresh it here. Okay, ఇక్కడ చూడండి, we should see that log a call also. I will not able to see that, not sure the reason. So this, sorry, this is the account. Let me go to the opportunity. You have created that one an opportunity. One minute guys, ఛార్జింగ్ అయిపోయింది. సో నాకు మీటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, సో Okay, sure. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో ఫార్ములా ఫీల్డ్స్, యాక్షన్స్, పేజ్ లేఅవుట్స్. ఓకే, సో Okay, మనం sure. రేపటి క్లాస్ లో కనెక్ట్ అవుదాము. ఓకే, Okay. రిఫ్రెష్ Thank you, sure. Thank you, Shiva. థ్యాంక్ యూ. షుడ్ యాక్చువల్లీ డిస్ప్లే దట్ ఆర్డర్, క్రియేట్ న్యూ ఆర్డర్ కూడా డిస్ప్లే అవ్వాలి, బట్ నాట్ షూర్, సమ్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇట్స్ నాట్ గెటింగ్ రిఫ్లెక్టెడ్. ఓకే, Okay. ఓకే, Okay, Shiva. Okay, sure. somehow. Okay, so yeah, ఇక్కడ వచ్చింది చూడండి. సో యాక్టివిటీ సెక్షన్ కింద ఇక్కడ వచ్చిందా LO Make you capital. call. Okay, Yes. so that's the action అనమాట. Okay, so if I click on Okay, here, sure. so that log a call activity section will get started అనమాట. Okay, Shiva. Those Okay. fields. So that's the buttons, sorry, actions. Okay, so similarly you can create the links and buttons also. Okay, Okay. so that's it for today's class. I have a meeting, so